నమ్మకం ఉంటే అసాధ్యం అనే మాట ఉండదు. స్వామి వివేకానంద. నమ్మకంతో ముందుకు వెళ్ళండి. మీ శ్రమకు తగిన గుర్తింపు వచ్చే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 6థ్ క్లాస్‌కు సంబంధించి గ్లోబు, భూమికి నమూనా సెకండ్ లెసన్‌లో 25 బిట్స్ అనేవి నిన్న 24/1/2026న మన వాట్సాప్ గ్రూప్‌లో సెండ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ఆన్సర్స్ ఇప్పుడు మనం చెప్పుకుందాము. ఇంతకంటే ముందు ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మన స్వాతి పాఠశాల తరపున ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అందులో ప్రతిరోజు కూడా ఒక లెసన్‌కి సంబంధించి 25 బిట్స్ అనేవి నేను సెండ్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన ఆన్సర్స్, ఎక్స్‌ప్లనేషన్ అనేది మన స్వాతి పాఠశాల యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. గమనించండి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. చివర్లో ఫోన్ నెంబర్ చెప్తాను. ఆ నెంబర్‌కి నాకు మెసేజ్ చేసినట్లయితే మీ నెంబర్ నేను యాడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 25 బిట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ బిట్, గ్లోబ్ ఉపయోగించే ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ బి. భూమి యొక్క ఆకారాన్ని అర్థం చేసుకునుట. భూమి యొక్క నమూనానే గ్లోబ్ అండి. ఈ గ్లోబ్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుంచి రావడం జరిగింది. దీని యొక్క అర్థం గోళం అని అర్థం. సెకండ్ బిట్, భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? ఆన్సర్ బి. దక్షిణ అర్ధగోళం. ఉత్తరం వైపు ఉన్న గోళాన్ని ఉత్తరార్ధగోళం అని, దక్షిణం వైపు ఉన్న గోళాన్ని దక్షిణ అర్ధగోళం అని చెప్పేసి అంటారు. ఈ భూమధ్య రేఖ అనేది మన భూమిని 2 సమాన అర్ధభాగాలుగా విభజించడం జరిగిందనమాట. థర్డ్ బిట్, రేఖాంశాల ముఖ్య లక్షణం ఏది? ఆన్సర్ బి. ధృవాల వద్ద కలుస్తాయి. ఈ రేఖాంశాలు అనేవి భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధృవాల వద్ద కలుస్తాయి. అసలు రేఖాంశాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే నిలువుగా ఉత్తర దక్షిణ దిశల్లో ఉంటాయన్నమాట. అలాగే ఈ రేఖాంశాలు అనేవి పొడవులు అనేవి సమానంగా ఉంటాయి. నెక్స్ట్ బిట్, ఫోర్త్ బిట్, గ్రీనిచ్ రేఖాంశం ఏ దేశం గుండా వెళ్తుంది? ఆన్సర్ సి. ఇంగ్లాండ్. ఫిఫ్త్ బిట్, అంతర్జాతీయ తేదీ రేఖ అంటే దినరేఖ సాధారణంగా ఎందుకు వంకరగా ఉంటుంది? ఆన్సర్ బి. దేశాల సరిహద్దులను అనుసరించేందుకు. ఆన్సర్ బి. దేశాల సరిహద్దులను అనుసరించేందుకు. ఈ అంతర్జాతీయ దినరేఖనే 180 డిగ్రీల రేఖాంశం అని చెప్పేసి అంటారు. 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అని చెప్పేసి అనటం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ బిట్, సిక్స్త్ బిట్, క్రింది వాటిలో అక్షాంశం, రేఖాంశంలో సరైన జత ఏది? క్రింది వాటిలో అక్షాంశం మరియు రేఖాంశ సరైన జత ఏది? ఏ చూడండి, కర్కట రేఖ అనేది ఒక అక్షాంశం, గ్రీనిచ్ రేఖ అక్షాంశం, భూమధ్య రేఖ రేఖాంశం, అంతర్జాతీయ దినరేఖ అక్షాంశం. ఈ బిట్ డౌట్ అడిగారు కదా, చూడండి ఫ్రెండ్స్. కర్కట రేఖ అనేది ఏంటి అసలు? అక్షాంశమా రేఖాంశమా? అక్షాంశం. అలాగే గ్రీనిచ్ రేఖ అనేది అక్షాంశం, భూమధ్య రేఖ అనేది రేఖాంశం, అంతర్జాతీయ దినరేఖ అనేది అక్షాంశం. ఇప్పుడు వీటిల్లో మన ఏమడిగారు? సరైన జత అడిగారు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఏ. కర్కట రేఖ ఒక్కటే ఆన్సర్ అనమాట, అక్షాంశం. నెక్స్ట్ గ్రీనిచ్ రేఖ అనేది రేఖాంశం, కానీ ఇక్కడ అక్షాంశం అని ఇచ్చారు కాబట్టి రాంగ్. భూమధ్య రేఖ అనేది రేఖాంశం అని ఇచ్చారు. యాక్చువల్గా భూమధ్య రేఖ అనేది అతిపెద్ద అక్షాంశం కదా. అంతర్జాతీయ తేదీ రేఖ అంటే దినరేఖ, ఇదేంటి? ఇది కూడా రేఖాంశమే, కానీ ఇక్కడ అక్షాంశం అని ఇచ్చారు. కాబట్టి ఆన్సర్ వచ్చి ఏ. కర్కట రేఖ అక్షాంశం అనేది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. సెవెంత్ బిట్, భారతదేశ భౌగోళిక స్థితిని తెలుసుకోవడానికి ఏవి అవసరం? ఆన్సర్ సి. అక్షాంశాలు మరియు రేఖాంశాలు అనేవి అవసరం. అలాగే ఈ అక్షాంశాల గురించి మనం ఇంకేం చెప్పుకోవచ్చు అంటే, అక్షాంశాలు అనేవి ఈ గ్లోబ్కి ఎలా ఉంటాయి? అడ్డంగా ఉంటాయి. అక్షాంశాలు అంటే అడ్డంగా ఉంటాయి. అలాగే అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉంటూ భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణానికి దూరాన్ని కొలవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఏవి ఉపయోగపడతాయి? అక్షాంశాలు అనేవి ఉపయోగపడతాయి. అలాగే రేఖాంశాలు అనేవి ఎలా ఉంటాయంటే గ్లోబ్కి, మన భూమికి నిలువుగా ఉంటాయి. అలాగే మన రేఖాంశాలు అనేవి ప్రామాణిక రేఖాంశం నుండి తూర్పు పడమరలో ఒక దూరాన్ని కొలవడానికి ఉపయోగపడేవి ఈ రేఖాంశాలు అన్నమాట. గమనించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్, ఎయిత్ బిట్, భూమి నమూనాను అధ్యయనం చేయడానికి గ్లోబ్ ఎందుకు సరైనది? ఆన్సర్ బి. వాస్తవ ఆకారానికి దగ్గరగా ఉండడం. భారతదేశం పూర్తిగా ఏ అర్ధగోళంలో ఉంది? ఆన్సర్ బి. ఉత్తర అర్ధగోళంలో ఉంది. మన వరల్డ్ మ్యాప్ను ఆధారంగా తీసుకొని చూస్తే మన భారతదేశం అనే మ్యాపు మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట. అది ఎలా ఉంటుందంటే ఉత్తరం వైపు ఉంటుంది. నెక్స్ట్ బిట్, 10th బిట్, భూమధ్య రేఖ యొక్క ప్రత్యేకత ఏమిటి?
ఆన్సర్ బి అతిపెద్ద అక్షాంశం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం భూమధ్య రేఖ అనేది అక్షాంశాల్లో పెద్ద అక్షాంశం అని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్ అక్షాంశ విస్తీర్ణం సుమారుగా ఆన్సర్ బి. సుమారుగా అని చెప్పి ఇచ్చారండి. ఇక్కడ 12 డిగ్రీల నుంచి 19 డిగ్రీల నార్త్ అని చెప్పేసి ఇచ్చారు. ఎగ్జాక్ట్గా అయితే 12 డిగ్రీల 4:1 సెకండ్స్ ఉత్తరం నుండి 19 డిగ్రీల 6 సెకండ్ల ఉత్తర అక్షాంశాల మధ్య ఆంధ్రప్రదేశ్ అనేది విస్తరించి ఉండటం జరిగిందనమాట. నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. జూన్ 21 నాడు ఉత్తర అర్ధగోళంలో ఏం జరుగుతుందో గమనిద్దాం. ఆన్సర్ బి గ్రీష్మకాలం అని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ ఇచ్చారు. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇంకోసారి చూద్దాము. జూన్ 21 అనేది ఏంటండి, సూర్యకిరణాలు కర్కట రేఖ మీద నిట్ట నిలువుగా పడే రోజు అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇంకా ధృవాల వద్ద ఎలా ఉంటుంది, సూర్యకిరణాలు అనేవి ఏటవాలుగా ఉండి వేడి అనేది కర్కట రేఖ మీద కంటే అక్కడ కొంచెం తక్కువగా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఉత్తరం వైపు వేడి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని వేసవి అయినాంతం అని చెప్పేసి అంటారు. అలాగే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కర్కట రేఖ అనేది అసలు ఉత్తరం వైపు ఉందా దక్షిణం వైపు ఉందా, ఇది అసలు దీన్ని ఉత్తర వైపు ఉన్నదాగా ఎలా గుర్తుపెట్టుకోవాలో అనేది ఒక చిన్న వీడియో నేను మన ఛానల్లో చేయడం జరిగింది. గమనించండి ఫ్రెండ్స్, చూడండి ఒకసారి మీకు క్లియర్గా ఉంటుంది. కర్కట రేఖ అనేది ఎటువైపు ఉంటుంది, మకర రేఖ అనేది ఎటువైపు ఉంటుంది, మళ్ళీ మర్చిపోకుండా ఉండే విధంగా నేను కోడ్తో చేయడం జరిగింది. చిన్న షార్టే చూడండి. అలాగే జూన్ 21 అనేది ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లు అడిగారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటిది, కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నిట్టనిలుగా పడటాన్నే వేసవి అయినాంతం అంటారనమాట. ఎందుకంటే అక్కడ వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. ధృవాల వద్ద కర్కట రేఖతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఉత్తరం వైపు వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే వేసవి అయినంత కాలంలో జరుగుతుందనమాట. గమనించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ 22 డిసెంబర్ నాడు సూర్యకిరణాలు నేరుగా పడేది. ఆన్సర్ సి మకర రేఖ మీద. మకర రేఖపై సూర్యకిరణం నిట్టనిలువుగా పడటం వలన దక్షిణార్ధగోళంలో ఎక్కువ భాగం కాంతిని పొందుతుంది. దీనినే శీతల అయనాంతం అంటారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం ఇందాక జూన్ 21 వేసవి అయనాంతం అని చెప్పేసి చెప్పాను. ఇప్పుడు మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ జూన్ 21 అనేది డిసెంబర్ 22 అనేది సూర్యకిరణాలను నిట్టనిలువుగా పడే రోజులుగా గుర్తుపెట్టుకోండి, కరెక్టే. కానీ ఇక్కడ జూన్ 21 అనేది వేసవి కాలానికి సంబంధించింది. ఎలా, ఉత్తరం వైపుకు సంబంధించి వేసవి కాలం ఉంటుంది. అలాగే అదే జూన్ 21న దక్షిణం వైపు ఎలా ఉంటుందంటే వేసవి కాలం తక్కువగా, అంటే చలికాలం ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సూర్యకిరణాలు ఉత్తరం వైపు ఎక్కువ పడుతున్నాయి జూన్ 21 టైంలో. కాబట్టి దానికి ఆపోజిట్గా కింద వైపు దక్షిణం వైపు అనేది పరిస్థితులు అనేవి భిన్నంగా ఉంటాయి అన్నమాట. అలాగే సేమ్ డిసెంబర్ 22 దీన్ని కూడా సేమ్ మనం ఉత్తరం దక్షిణాలుగా తీసుకుంటే ఎలా ఉంటాయి, ఇందాక మనం జూన్ 21కి ఎలా చెప్పుకున్నామో సేమ్ ఇక్కడ కూడా డిసెంబర్ 22 మకర రేఖ దగ్గర ఒకలాగా దానికి ఆపోజిట్గా ఉత్తరం వైపు ఉంటుందన్నమాట. మకర రేఖ అనేది మెయిన్ బేసిక్ ఎక్కడుందో మనకు తెలియాలి. మకర రేఖ అనేది ఎక్కడ ఉండేది, దక్షిణం వైపు ఉంటుంది. డిసెంబర్ 22 సూర్యకిరణాలు నిట్టనిలువుగా ఎక్కడ పడతాయి, మకర రేఖ మీద పడతాయి. కాబట్టి ఇక్కడ వేడిగా ఉంటుంది కాబట్టి దీనికి ఆపోజిట్ ఉత్తరంలో ఎలా ఉంటుంది, చలిగా ఉంటుంది. అలా గుర్తుపెట్టుకోండి. అదొక భాగము, ఇదొక భాగము. ఆ భాగంలో ఉత్తర దక్షిణాలు ఉంటాయి, ఈ భాగంలో ఉత్తర దక్షిణాలు ఉంటాయి. మనకి క్లారిటీగా తెలియాల్సింది ఏంటి, అసలు జూన్ 21 అనేది ఏ రేఖ మీద సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడతాయో తెలిస్తే ఈ డిసెంబర్ 22 కూడా మకర రేఖ మీద సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడతాయి అనే విషయం క్లారిటీగా గుర్తుంటే మనకి ఈ ఉత్తర దక్షిణాల్లో పరిస్థితులు అనేవి ఎలా ఉంటాయో వేసవి అయినాంతము శీతల అయినాంతాల గురించి క్లియర్గా అర్థమవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పరంగా. నేను విడిగా ఇంకొక వీడియో చేస్తాను వీటి గురించి. చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. రేఖాంశాలకు సంబంధించిన సరైన వాక్యంను గుర్తించండి. ఇక్కడ 4 ఆప్షన్లు చదవండి. ఉత్తరం దక్షిణం దిశల్లో విస్తరించి ఉంటాయి, అలాగే ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి, ధృవాల వద్ద కలుస్తాయి, కాలాన్ని నిర్ణయించడానికి ఉపయోగపడతాయి. అసలు రేఖాంశాలు అంటే ఏంటండి, ఈ రేఖాంశాలు అనేవి ఉత్తరం దక్షిణ దిశల్లో విస్తరించి ఉంటాయి, కరెక్ట్ ఆప్షన్. అలాగే ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయా, రాంగ్. అలాగే ఇవి ఎలా ఉంటాయి రేఖాంశాలు అనేవి, భూమధ్య రేఖ దగ్గర దూరంగా ఉండి ధృవాల వద్ద కలుస్తాయి. ఎలా ఉంటాయి, భూమధ్య రేఖ దగ్గర దూరంగా ఉండి ధృవాల వద్ద కలుస్తాయి అన్నమాట. ఇది కూడా రైట్. ఇంకా కాలాన్ని నిర్ణయించడానికి ఉపయోగపడతాయి. మీరు ఆన్సర్ చేసినప్పుడు ఇది గుర్తించలే కదా, ఎందుకు గుర్తించలేదు ఒకసారి చూడండి. కాలాన్ని నిర్ణయించడానికి ఉపయోగపడతాయి, ఇది కూడా కరెక్టే. ఏ
సి, డి ఈ 3 కూడా కరెక్టే అవుతాయి. ఎలా అంటే 180 డిగ్రీల రేఖాంశం ఉంది గదా! అంతర్జాతీయ దినరేఖ. అది మనకి దేనికి ఉపయోగపడుతుంది? కాలాన్ని నిర్ణయించడానికే కదా! కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏంటంటే ఏ మరియు సి, డి అండి కరెక్ట్ ఆన్సర్. చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ బిట్. 15th బిట్టు అక్షాంశాలకు సంబంధించిన సరైన వాక్యంను గుర్తించండి. ఏ భూమధ్య రేఖకు సమాంతరంగా ఉంటాయి. తూర్పు పడమర దిశలో విస్తరించి ఉంటాయి. ధృవాల వద్ద కలుస్తాయి. ఉష్ణోగ్రత తేడా తెలుసుకోవచ్చు. ఆన్సర్ ఏమై ఉంటుందండి? చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ అక్షాంశాలు అనేవి మనకి ఎలా ఉపయోగపడతాయి? ఇప్పుడుదా మనం ఏం చెప్పుకున్నాము? ఉష్ణోగ్రతల్లో తేడానే కదా చెప్పుకుంది. వేసవి అయినాంతం అని చెప్పేసి, శీతాకాల అయినాంతం అని చెప్పేసి ఇవన్నీ ఏం బేస్ చేసుకొని చెప్పుకుంటున్నాం? మనం అక్షాంశాన్ని భూమధ్య రేఖను బేస్ చేసుకునే చెప్తున్నాం. కాబట్టి ఈ అక్షాంశాల ద్వారా మనం ఏం తెలుస్తుంది? ఉష్ణోగ్రతలో తేడాలు తెలుసుకోవచ్చు అనమాట. అలాగే భూమధ్య రేఖకు ఎలా ఉంటాయి ఈ అక్షాంశాలు అనేవి? సమాంతరంగా ఉంటాయి. ఆన్సర్ వచ్చేసరికి ఏ మరియు డి అవుతుందండి. తూర్పు పడమర దిశలో విస్తరించి ఉండవు, ఇవి కాదు. ధృవాల వద్ద కలుస్తాయి. ధృవాల వద్ద కలిసేవేంటి? రేఖాంశాలు. తూర్పు పడమర దిశల్లో విస్తరించి ఉండేవేంటి? రేఖాంశాలు. గమనించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్. 16th బిట్టు కర్కట రేఖ యొక్క అక్షాంశం. ఆన్సర్ డి 23.5 డిగ్రీల నార్త్. నార్త్ అంటే ఉత్తరం అని చెప్పేసి. మనకి మెయిన్ ఈ కర్కట రేఖ అనేది ఎటుపక్క, మకర రేఖ అనేది ఎటుపక్క, ఆర్కిటిక్ అంటార్టికా రేఖలు కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలండి. అది కాన్సెప్ట్, అదొక్కటి బాగా గుర్తుపెట్టుకుంటే ఈ లెసన్ మొత్తం చాలా ఈజీగా గుర్తుంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్లో చాలా బిట్స్ మనం ఈజీగా గుర్తుపెట్టుకొని పెట్టగలుగుతాం. గమనించండి ఫ్రెండ్స్, ఒకసారి నేను పెట్టిన వీడియో చూడండి, షార్ట్ మీకు చాలా బాగా గుర్తుంటుంది. సింపుల్గా చెప్పాను. నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. 17th బిట్టు మకర రేఖ యొక్క అక్షాంశం 23.5 డిగ్రీల సౌత్. నెక్స్ట్ బిట్. గ్రీనిచ్ రేఖాంశాన్ని ఏమంటారు? ఆన్సర్ బి ప్రధాన రేఖాంశం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ బిట్. దక్షిణ ధ్రువం యొక్క అక్షాంశ విలువ ఆన్సర్ డి 90 డిగ్రీల సౌత్ అని చెప్పేసి చెప్పుకుంటాం. నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. అక్షాంశాలు మరియు రేఖాంశాల సహాయంతో ఏం తెలుసుకోవచ్చు? ఆన్సర్ సి ప్రదేశాల ఖచ్చితమైన స్థానాన్ని తెలుసుకోవచ్చు. 21st బిట్. సూర్యుని చుట్టూ భూమి తిరగడాన్ని ఏమంటారు? సూర్యుని చుట్టూ భూమి తిరగటాన్ని ఏమంటారు? భూ పరిభ్రమణం అని చెప్పేసి అంటారు. ఆన్సర్ బి. భూమి తన చుట్టూ తాను తిరగటాన్ని భూభ్రమణం అని చెప్పేసి అంటారు. భూమి తన చుట్టూ కాకుండా సూర్యుని చుట్టూ కూడా తిరగటాన్ని ఏమంటారు? భూ పరిభ్రమణం అని చెప్పేసి అంటారు. దీని యొక్క సమయం సుమారుగా 1 సంవత్సరం కాలం అనేది పడుతుంది. మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిటారుగా పడే రోజు. ఆన్సర్ ఏ మార్చి 21. ఇది మాత్రమే కాదండి, ఆన్సర్ సి కూడా అవుతుంది. ఏ మరియు సి ఆన్సర్లు అండి. ఈ మార్చి 21, సెప్టెంబర్ 23 అనేవి భూమధ్య రేఖకు సంబంధించి ఏమవుతాయండి? విషవత్తులు అంటారు. మార్చి 21 అలాగే సెప్టెంబర్ 23ని విషవత్తులు అంటారు. ఈ విషవత్తులు అంటే ఏంటి? భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడే రోజుని ఏం జరుగుతుందంటే భూమి అంతటా కూడా రాత్రి పగలు అనేవి సమానంగా ఉంటాయి. రాత్రి పగలు అనేవి సమానంగా ఉంటాయన్నమాట. ఈ తేదీల్లో ఎలా ఉంటుందంటే సెప్టెంబర్ 23నేమో ఉత్తరార్ధగోళంలో శరదృతువు నడుస్తూ ఉంటే దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఏర్పడుతుంది. దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఎప్పుడు? దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఎప్పుడు ఉంటుంది? మార్చి 21 ఉంటుందన్నమాట. ఈ సెప్టెంబర్ 23 అనేది ఉత్తరార్ధగోళంలో ఉంటే దక్షిణార్ధగోళం ఏమో వసంత ఋతువు. అది ఎప్పుడంటే మార్చి 21 అనమాట. అంటే 2 డేట్లు 2 ఋతువుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్. విషవత్తులు అంటే భూమధ్య రేఖ మీద సూర్యకిరణం నిట్ట నిలువుగా పడే రోజు. భూమి అంతటా కూడా రాత్రి పగలు అనేవి సమానంగా ఉంటాయని బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్. క్రిస్మస్ వేడుకలు వేసవి కాలంలో ఎక్కడ జరుపుకుంటారు? క్రిస్మస్ వేడుకలు వేసవి కాలంలో ఎక్కడ జరుపుకుంటారు? ఆన్సర్ బి ఆస్ట్రేలియాలో. నెక్స్ట్ బిట్. భారతదేశ అక్షాంశ విస్తీర్ణం ఏది? ఆన్సర్ ఏ 8 డిగ్రీల 4 సెకండ్ల నార్త్ మరియు 37 డిగ్రీల 6 సెకండ్ల నార్త్. నార్త్ అంటే ఏంటి? ఉత్తరం అనమాట. 25th బిట్ లాస్ట్ బిట్. భారతదేశ రేఖాంశ విస్తీర్ణం ఏది? ఆన్సర్ సి 68 డిగ్రీల 7 సెకండ్ల ఈస్ట్ అంటే తూర్పు, 97 డిగ్రీల 25 సెకండ్లు ఈస్ట్ అంటే తూర్పు వైపు విస్తరించి ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన బిట్స్ మీకు నచ్చినాయి అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన వాట్సాప్ గ్రూప్ గురించి లింక్ పెడతాను, షేర్ చేయండి. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు నా ఫోన్ నెంబర్కి మెసేజ్ చేయండి. 9490074578 నా ఫోన్ నెంబర్ ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. కేవలం డైలీ 1 యూనిట్ మాత్రమే మన బిట్స్ అనేవి
వాట్సాప్ గ్రూప్‌లో సెండ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఎగ్జామ్ అనేది డైలీ మనం పెట్టుకోవడం జరుగుతుంది. సీరియస్‌గా చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే జాయిన్ అవ్వండి. ఎలాంటి సమాచారం మన గ్రూప్‌లో ఇవ్వడం అనేది జరగదనమాట. కేవలం ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. గమనించండి ఫ్రెండ్స్. థాంక్ యూ.